ఈ వీడియోలో పూర్ణ సంఖ్యల యొక్క గుణకారాన్ని నేర్చుకుందాం. గుణకారాన్ని లబ్ధం అని కూడా అంటారు. ఒక ఉదాహరణ చూద్దాం. 4 ఇంటూ 3 ఎంత అని ఇవ్వబడింది. 4 ఇంటూ 3 అంటే 3ను 4 సార్లు కలపాలని అర్థం. 3 ప్లస్ 3 ప్లస్ 3 ప్లస్ 3 లేదా 4ను 3 సార్లు కలపాలి. రెండు విధాలుగా చేసినా ఒకటే సమాధానం వస్తుంది. దీనిని సంఖ్యారేఖపై ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇక్కడ కలుపుతున్నాం కాబట్టి సంఖ్యారేఖపై కుడివైపున జరగాలి. మరియు 3ని కలుపుతున్నాం కాబట్టి 3 యూనిట్ల చొప్పున కుడివైపున జరుగుతున్నాం. 1, 2, 3, 4. 4 సార్లు 3ని తీసుకున్నాం. ఇప్పుడు సమాధానం ఎంత వచ్చింది? 12. అంటే 4 ఇంటూ 3 12 అవుతుంది. ఇక్కడ 4 మరియు 3 రెండు ధనపూర్ణ సంఖ్యలే. మరియు వాటిని గుణించిన తర్వాత వచ్చిన 12 కూడా ధనపూర్ణ సంఖ్య అయ్యింది. కాబట్టి ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది. దీనిని బట్టి రెండు ధనపూర్ణ సంఖ్యల లబ్ధం ఎల్లప్పుడూ ధనపూర్ణ సంఖ్య అవుతుంది అని మనం నిర్ధారించవచ్చు. మరొక ఉదాహరణ చూద్దాం. 4 ఇంటూ -3 ఎంత అవుతుంది? 4 ఇంటూ -3 అంటే మనకు తెలుసు. -3ను 4 సార్లు కలపాలి. దీనినే సంఖ్యారేఖపై చూద్దాం. ఇక్కడ -3ని కలుపుతున్నాం. అంటే రుణపూర్ణ సంఖ్యను కలుపుతున్నాం. కాబట్టి సంఖ్యారేఖపై ఎడమ వైపున జరగాలి. ఇక్కడ 4 సార్లు కలుపుతున్నాం కాబట్టి -3, -3, -3, -3. వీటి మొత్తం ఎంత వచ్చింది? -12 వచ్చింది. కాబట్టి 4 ఇంటూ -3 -12 అవుతుంది. ఇక్కడ 4 ధనపూర్ణ సంఖ్య, అలాగే 3 రుణపూర్ణ సంఖ్య. వాటిని గుణించగా వచ్చిన 12 రుణపూర్ణ సంఖ్య. కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. అంటే ఒక ధనపూర్ణ సంఖ్య మరియు ఒక రుణపూర్ణ సంఖ్యల లబ్ధము ఎల్లప్పుడూ రుణపూర్ణ సంఖ్య అవుతుంది. ఇంకో ఉదాహరణ చూద్దాం. -2 ఇంటూ 3 ఎంత? -2 ఇంటూ 3 ఇవ్వబడింది కాబట్టి -2ను 3 సార్లు కలపాలి. దీనినే సంఖ్యారేఖపై చూద్దాం. -2ను కలుపుతున్నాం కాబట్టి సంఖ్యారేఖపై ఎడమ వైపున జరగాలి. 1, 2, 3. ఇప్పుడు సమాధానం ఎంత వచ్చింది? -6 వచ్చింది. అంటే -2 ఇంటూ 3 -6 అవుతుంది. అయితే ఇక్కడ 2 రుణపూర్ణ సంఖ్య, అలాగే 3 ధనపూర్ణ సంఖ్య. వాటి లబ్ధం 6 రుణపూర్ణ సంఖ్య. అంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది అని మనం గమనించవచ్చు. దీనిని బట్టి ఒక రుణపూర్ణ సంఖ్య మరియు ఒక ధనపూర్ణ సంఖ్యల లబ్ధము ఎల్లప్పుడూ రుణపూర్ణ సంఖ్య అవుతుంది అని గమనించాలి. మరో ఉదాహరణ చూద్దాం. -2 ఇంటూ -3 ఎంత? అంటే రెండు రుణపూర్ణ సంఖ్యలను గుణిస్తే ఏమవుతుందో చూద్దాం. -2 ఇంటూ -3 ఇవ్వబడింది. అంటే -2ను 3 సార్లు కలపాలి. ముందు వీడియోలో చెప్పినట్లు మైనస్ ఆఫ్ మైనస్ చేస్తే సంఖ్యారేఖపై కుడివైపున జరగాలి. ఎందుకంటే -2 +2 అవుతుంది. దీని గురించి ముందు వీడియో సంకలనం మరియు వ్యవకలనాల అధ్యాయంలో వివరంగా నేర్చుకున్నాం. ఇక్కడ ఒకసారి మైనస్ చేస్తున్నాం అంటే సంఖ్యారేఖపై ఎడమ వైపు లేదా వెనక్కి జరుగుతాం. కానీ ఇక్కడ 2 సార్లు మైనస్ చేస్తున్నాం. అంటే -2ను మళ్ళీ మైనస్ చేస్తున్నాం. అంటే ముందు దానికి వ్యతిరేక దిశలో జరగాలి. అంటే కుడివైపున జరగాలి. కాబట్టి -2 చేసేటప్పుడు సంఖ్యారేఖపై కుడివైపున జరుగుతాం. ఇప్పుడు సమాధానం ఎంత వచ్చింది? 6 వచ్చింది. మరియు -2ను +2గా రాయొచ్చు. కాబట్టి 2 + 2 + 2 6 అవుతుంది. ఇక్కడ 2 ఒక రుణపూర్ణ సంఖ్య, అలాగే 3 ఒక రుణపూర్ణ సంఖ్య. ఆ రెండింటిని గుణించగా వచ్చిన 6 ధనపూర్ణ సంఖ్య అవుతుంది. అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. దీనిని బట్టి రెండు రుణపూర్ణ సంఖ్యల లబ్ధం ఎల్లప్పుడూ ధనపూర్ణ సంఖ్య అవుతుంది అని మనం గమనించాలి. మరొక ఉదాహరణ, ఒక ధనపూర్ణ సంఖ్యను 0తో గుణిస్తే ఏమవుతుందో చూద్దాం. 2 ఇంటూ 0 ఇవ్వబడింది. అంటే 0ను 2 సార్లు కలపాలి. మనకు తెలుసు 0కి విలువ లేదు కాబట్టి 0ను ఎన్నిసార్లు కలిపినా 0 వస్తుంది. కాబట్టి 2 ఇంటూ 0 0 అవుతుంది. అలాగే 0ను ఒక రుణపూర్ణ సంఖ్యతో గుణిస్తే ఏమవుతుందో చూద్దాం. 0 ఇంటూ -783 ఇవ్వబడింది.
సున్నాను ఎన్నిసార్లు కలిపినా తీసివేసినా సున్నాయే వస్తుంది. కాబట్టి 0 ఇంటూ -783 ఈక్వల్ టు 0 అవుతుంది. దీనిని బట్టి సున్నాతో ఏ సంఖ్యను గుణించినా సున్నాయే వస్తుంది. అది ధనపూర్ణ సంఖ్య అయినా, రుణపూర్ణ సంఖ్య అయినా. ఏ సంఖ్యతో సున్నాను గుణించినా సున్నాయే వస్తుంది. అలాగే మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. 7 ఇంటూ 3 ఇవ్వబడింది కాబట్టి 3ను 7 సార్లు కలపాలి. అప్పుడు సమాధానం ఎంత వస్తుంది? 21 వస్తుంది. 7 మరియు 3 రెండూ ధనపూర్ణ సంఖ్యలే కాబట్టి వాటి లబ్దం కూడా ధనపూర్ణ సంఖ్య అవుతుంది. 4 ఇంటూ -12 ఎంతో చూద్దాం. -12ను 4 సార్లు కలపాలి. కాబట్టి దీని సమాధానం -48 వస్తుంది. అలాగే -1 ఇంటూ -1 ఎంత అవుతుందో చూద్దాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. కాబట్టి దీని సమాధానం 1 అవుతుంది. -5 ఇంటూ -10 ఎంత అవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి దీని సమాధానం +50 అవుతుంది. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? సంఖ్యారేఖపై పూర్ణ సంఖ్యల గుణకారాన్ని ఎలా చేయాలో నేర్చుకున్నాం.